జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహిళా ఆరోగ్యమై కుటుంబానికి బలమైన పునాది. విశాఖలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన గంగపుత్రుల నిరసనను అడ్డుకున్న పోలీసులు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్. హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్కే బీచ్ లో ఆంధ్ర యూనివర్సిటీ సాగరిక ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. క్యాన్సర్ స్టాల్స్ కు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కమిషనర్ వీరపాండ్యన్లు వివరించారు. అలాగే ఒక చిన్నారికి సీఎం వ్యాక్సిన్ వేశారు. అనంతరం ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ 2047 నాటికి సుస్థిరమైన భారత్ ను తీర్చిదిద్దేలా ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. సరైన సమయం, సరైన చోటు, సరైన నాయకుడు ప్రధాని మోదీ అంటూ కొనియాడారు. ఈ మరో ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2038 నాటికి 2వ స్థానానికి, 2047 నాటికి భారత్ నెంబర్ 1 స్థానానికి ఎదుగుతుందన్నారు. పేదరికం లేని సమాజం నిర్మాణానికే ప్రధాని వికసిత్ భారత్ ను రూపొందించారని తెలిపారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని, మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. అలాగే దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రం బాగుంటుందన్నారు. మంచి ఆరోగ్యం కోసం చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించాలని ఆయన కోరారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద గౌరవం ఇస్తూ వచ్చాం. మన పురాణ కాలంలో కూడా మహిళలకు మనకు పెద్దపీట వేస్తూ వచ్చాం. మీరు పురాణాల్లో చూస్తే అత్యంత ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఎప్పుడు కూడా మహిళలకే ఉండేవి. చదువుల శాఖ సరస్వతి దగ్గర ఉండేది, ఫైనాన్స్ శాఖ లక్ష్మీదేవి దగ్గర ఉండేది, అత్యంత శక్తివంతమైన డిఫెన్స్ శాఖ కూడా మహిళల దగ్గర దుర్గా అమ్మ దగ్గర ఉండేది. అటువంటి 2 శాఖలను కూడా, డిఫెన్స్ మినిస్ట్రీని తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీని కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు నిర్వహించారు. మొట్టమొదటి మహిళా మంత్రిగా వారు ఈ 2 శాఖలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గతంలో స్మృతి ఇరానీ గారు చదువుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంటే మన పురాణ కాలం నుంచి మనకు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏపాటిదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో అనేక రకాలైన మహిళా సాధికారత కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే చెప్పారు, 4,53,00,000 మందికి ఇవాళ మాతృబంధం ద్వారా 6,000 రూపాయలు అందించే ప్రయత్నం చేస్తున్నామని. 53 కోట్ల మందికి ముద్రా రుణాలు ఇవ్వడం అందించడం మొదలు పెడితే దాంట్లో అత్యధికంగా మహిళలకే లాభం జరుగుతుంది. ఇవాళ అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం గతంలో మన గ్రామీణ ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యోదయం ముందు కానీ వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు వస్తే వాటిని సరిదేస్తూ ఇవాళ 12 కోట్ల మరుగుదొడ్లను, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అనేక రకాల కార్యక్రమాలు తీసుకురావడం. ఇవాళ ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కానీ ఇల్లు చక్కదిద్దేది, బడ్జెట్ తయారు చేసేది, అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు. చిన్న కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ. మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు. అలాంటిది సీతారామన్ గారు ఈరోజు సమర్థవంతంగా, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ నెలలోనే 22 నుంచి అమల్లోకి వస్తాయి. మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, వస్తువుల ధరలు తగ్గుతాయి.
దీనివల్ల రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి అవుతుంది. అందుకే ప్రధానమంత్రి గారు ఒకటి చెప్పారు, స్వదేశీ వస్తువుల్ని వాడండి. మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, మన వస్తువులు వాడదాం, దాని కావాలంటే క్వాలిటీ పెంచుకుంటూ పోదాం. ఒక రోజున మనం తయారు చేసిన బ్రాండ్లు ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ దూరం లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముందు మన వస్తువులు మనమే వాడుకోవాల్సిన అవసరం ఉంది. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ నుంచి వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని లైవ్ లో ప్రసంగిస్తూ సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి హైదరాబాద్ కు విమోచనం కలిగిందని, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తాము బతికేది దేశం కోసమేనంటూ దేశభక్తిని చాటుకున్నారు. మహిళలు, యువత, పేదలు, రైతులు వికసిత్ భారత్ కు 4 స్తంభాలుగా సంబోధించారు. स्वस्थ नारी सशक्त परिवार एक महा अभियान का आरंभ हो रहा है. देवी वाग्देवी के आशीर्वाद से इसका बड़ा काम क्या हो सकता है. साथियों, देश भर में अलग अलग चरणों में आदि सेवा पर्व की गूंज पहले से ही सुनाई दे रही है. आज से इसका मध्य प्रदेश संस्करण भी प्रारंभ हो रहा है. ये अभियान धार समेत एमपी के हमारे जनजातीय समाज को विभिन्न योजनाओं से सीधे जोड़ने का सेतु बनेगा. साथियों, विश्वकर्मा जयंती के दिन आज एक बड़ी औद्योगिक शुरुआत भी होने जा रही है. देश के सबसे बड़े इंटीग्रेटेड टेक्सटाइल पार्क का शिलान्यास यहां हुआ है. इस पार्क से भारत की टेक्सटाइल इंडस्ट्री को नई ऊर्जा मिलेगी. किसान को उसकी उपज का सही मूल्य मिलेगा. और मेरे लिए खुशी की बात है, सिर्फ यहां धार में ही नहीं, पूरे देश में लाखों किसान अभी हमारे साथ इस कार्यक्रम में जुड़े हुए हैं. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులతో కేటాయించిన 13 లక్షలు విలువ చేసే వీల్ చైర్స్ ను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీబీఆర్ నాయుడు గోపాలపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతికై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని ఉన్న పలు సమస్యల పరిష్కారానికై సిఎస్ఆర్ నిధులతో సహకరిస్తున్న హెచ్పీసీఎల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెచ్పీసీఎల్ అధికారులు, టీడీపీ నాయకులు మౌర్యసింహ, సత్యరాజు, నందవరపు సోములు, రమణ, బాబీ, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హెచ్పీసీఎల్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందండి. అందులో భాగంగా ఈ వీల్ చైర్స్ ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం కింద చేపట్టాము. 13 లక్షలతో 200 చైర్లు కొని వీల్ చైర్స్ కొని ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే గారిని కోరగానే దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దామని కోరగానే ఎమ్మెల్యే గారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్తో కోఆర్డినేట్ చేసి, అసిస్టెంట్ ఫర్ ద పర్సన్స్ ఫర్ ద డిజేబిలిటీ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కోఆర్డినేట్ చేసి లబ్ధిదారులని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు ఎన్నో కూడా ఇంకా ముందు కూడా చేయబోతున్నాము. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా కాంట్రిబ్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి. అటు కేజీహెచ్ ఆధునీకరణ చేయడంలో కానీ, బర్న్స్ వార్డ్ కొత్తగా సెటప్ చేయడంలో కానీ, అలాగే రీజనల్
ఐ సెంటర్ ఏదైతే ఉందో దానికి కాంట్రిబ్యూషన్ కానీ చాలా వచ్చి మటుకు చేయడం జరుగుతుంది. అంటే అన్ని రంగాల్లో, అటు విద్యా రంగంలో కానీ, అటు వైద్య రంగంలో కానీ, ఇటువంటి సామాజిక రంగంలో కానీ అన్నీ చేయడం జరుగుతుంది. సుమారు 13 లక్షల విలువైనటువంటి వీల్ చైర్స్ని విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులుగా ఈరోజు పలకబడుతున్నటువంటి వారందరికీ కూడా మన నియోజకవర్గంలో సుమారు 200 వీల్ చైర్స్ని హెచ్పిసిఎల్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంజూరు చేయటం, ఆ లబ్ధిదారులకి ఈరోజు గోపాలపట్నంలో వారికి ఇవ్వటం కూడా జరిగింది. ఇదొక మంచి బృహత్తర కార్యక్రమం. ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెచ్పిసిఎల్లో గతంలో ఎన్డీఏ గవర్నమెంట్లోని 2014-19లో మేజర్ డ్రైన్స్ని వర్క్ చేయడం, రిఫైనరీ ఎక్స్పాన్షన్ సమయంలో ఇచ్చిన హామీ మేరకు అక్కడ రోడ్స్ డ్రైన్స్తో పాటు జీవీఎంసీలో సంబంధించినటువంటి శానిటేషన్ సంబంధించినటువంటి వాహనాల సమకూర్పులో కూడా ఎక్కువ నిధులు హెచ్పిసిఎల్ వారు సహకరించడం అనేటువంటిది గుర్తు చేస్తున్నాను. ఇటీవల కాలంలో ఇంకొక 12 కోట్లు శ్రీహరిపురం ట్రైన్కి కూడా వారు అందించడం జరిగింది. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. దీంతోపాటు ఎంఐజీలో ఒక పార్క్ నిర్మాణం చేశారు. మల్కాపురం హై స్కూల్ని పూర్తిగా అప్గ్రేడ్ చేస్తూ అదనపు భవనాలు సమకూర్పు కానీ ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా కల్పించడం ద్వారా అది అప్గ్రేడ్ అయ్యి జూనియర్ కాలేజీగా కూడా ఈరోజు ప్రారంభమైందంటే ఆ రోజు హెచ్పిసిఎల్ వారు ఇచ్చినటువంటి సహకారం. కాబట్టి రిఫైనరీ ఎక్స్పాన్షన్తో ఒకవైపు ఉపాధి పక్కన పెడితే ఉపాధి అవకాశాలతో పాటు మన ప్రాంతంలో ఉండే మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఇట్లా విద్యా వైద్యం రంగాలకు సంబంధించినటువంటి ఆసరాతో పాటు ఈరోజు ఒక నూతనంగా ఇయర్లీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి చైర్స్ కంటే కూడా ఒకేసారి పెద్ద ఎత్తున మ్యాసివ్గా ఒక నియోజకవర్గంలో 200 చైర్స్ ఇలాంటి వీల్ చైర్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అలాంటి అరుదైనటువంటి అవకాశం హెచ్పిసిఎల్ ద్వారా మా నియోజకవర్గంలో ఉండే దివ్యాంగులకి కలిగినందుకు ఒకవైపు ఆనందంగా ఉంది. ఒకవైపు వారు అంగవైకల్యంతో ఉన్న వారితో ఉండేటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ వారికి బాసరగా నిలిచినటువంటి వారందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే ఎంతో ఒక ధైర్యాన్ని నింపుతూ మనోధైర్యాన్ని కలిగిస్తూ జీవితం మీద ఆశలు చిగురిచ్చే విధంగా వారికి ఒక చిన్న తోడ్పాటును అందించే విధంగా ఈ వీల్ చైర్స్ డెఫినెట్గా వారికి సహాయకారిగా ఉంటుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా. హెచ్పిసిఎల్ వారికి, డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నా ధన్యవాదాలు తెలియదు. దేశంలో అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపేది జీఎస్టీ మాత్రమేనని, అందుకే ప్రజలందరికీ భారం తగ్గించేలా అందరికీ ఆమోదయోగ్యమైన సంస్కరణలు చేపట్టడం జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ సంస్కరణలో ప్రధాని ఆశయ సాధనకు తోడ్పాటును అందిస్తామని, వికసిత్ భారత్ కు పునాదులు వేస్తామని తెలిపారు. మధురవాడలో వి కన్వెన్షన్ లో జరిగిన జీఎస్టీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. తొలుత పలు వాణిజ్య సంస్థల ప్రతినిధుల సందేహాలకు, ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. అనంతరం జీఎస్టీపై గత స్లాబులు, ప్రస్తుత స్లాబులు, ఏ వస్తువులపై ఎంతెంత పన్ను తగ్గించారు, పన్ను నుండి పూర్తిగా మినహాయింపు పొందిన వస్తువులు తదితర అంశాలపై సమగ్రంగా పవర్ పాయింట్ పై వివరించారు. గతంలో 5, 12, 18, 26% ఉండే పన్నులు ప్రస్తుతం 5, 18% మాత్రమే అమల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 22 నుండి కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తుందని, 12% జీఎస్టీ ఉండే వస్తువులు 99% వరకు 5% జీఎస్టీలోకి వెళ్లాయని, అలాగే 28% ఉన్న వస్తువులు 90% వరకు 18% పన్నుల్లోకి వెళ్లాయని, దీనివల్ల పేద మధ్యతరగతి వారి ఖర్చు తగ్గి వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. Now request Y. Satyakumar Garu to come and deliver a speech. Y. Satyakumar Garu will introduce the purpose of this meeting, and all of you know about Y. Satyakumar Garu being the Health Minister of the state of Andhra Pradesh and his contributions in various areas of healthcare infrastructure, cancer screening, and he is an advocate of the Ayush program, and he has introduced the health insurance scheme under NTR Vaidya Seva in coordination and cooperation with and under the guidance of the Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu. And beyond this,
and or sailing along with these activities is being 18 and 28. 5లో ఏం ఐటమ్స్ ఉంటాయి? మనం కళ్ళు మూసుకొని ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇన్ 5 అని చెప్పగలుగుతామా? చెప్పలేం. 12లో ఉన్న ఐటమ్స్ ఎన్ని? బోల్డ్ ఐటమ్స్ 12లో ఉన్నాయి. 18లో ఉన్న ఐటమ్స్ మాక్సిమం రెవెన్యూ ఇచ్చే ఐటమ్స్. అండ్ 28 దాని అన్నిటినీ కూడా 2 రేటుకు తీసుకొచ్చి ఇవాళ 5 and 18 2 రేటు ఉంటాయి. సో ద కాంప్లెక్స్ సిస్టమ్ ని సింప్లిఫై చేయడానికి ఇది ఒక ఫస్ట్ మేజర్ స్టెప్. ఇన్ ద రేట్ కట్ 99% గుడ్స్, నేను ఇది తిరిగి చెప్తాను ఎందుకంటే ఆపోజిషన్ నుంచి మళ్ళీ దాని మీద కామెంట్ కూడా వచ్చాయి, దానికి నా రెస్పాన్స్ కూడా తలుచుకున్నా. 99% 12% ట్యాక్స్ ఇవాళకి 12% ఏ ఐటమ్స్ మీద ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి మీరు చూస్తే దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్ళిపోయాయి. సో నిన్న వరకు అంటే ఇంకా 5 days లో మనకి న్యూ జనరేషన్ జిఎస్టీ వస్తుంది. అప్పుడు వెళ్ళి 5% ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కొన్ని ఐటమ్స్ కి మీరు గుర్తు తెచ్చుకోండి 22nd అదే ఐటమ్ మొన్నటి వరకు నేను 12% పే చేశాను. అంటే 7% ట్యాక్స్ మీరు ఇంకా కట్టక్కర్లా. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ హస్ బీన్ బ్రాట్ డౌన్. 12%లో ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5%కి వెళ్ళిపోయాయి. సరే, రేట్ కట్ ఇన్ 90% ఆఫ్ గుడ్స్ అండ్ 28% ఆఫ్ ఓల్డ్ జిఎస్టీ. ఇవాళ జిఎస్టీలో 28% దేనికి ఇస్తున్నారో ఇక్కడ మాట్లాడిన ఒక పెద్దలు చెప్పారు. సిమెంట్ 28లో ఉండేది ఇప్పుడు 18కి వచ్చేస్తుంది. అది ఎవరికి ఫలితం? దాంట్లో దానికి ఎవరికి ఆదాయం? దాంట్లో మిడిల్ క్లాస్ కి. వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ కట్టాలి, లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయారు, చదువుకుంటున్నారు, ఆయన పెళ్లి అయిపోయింది, ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. లేదు, ఇప్పుడు 18% సిమెంట్ వచ్చేసింది, మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు. అట్లా ఈ 28% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింపు. సో ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ ముందు 2017కి ముందు ఉన్నట్టు సిస్టమ్, కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ అని తరతరాలుగా స్టేట్స్ లో రేట్స్ ఉండేవి. దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి. దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే రేటు, ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్ లో తీసుకొచ్చినదే జిఎస్టీ. సో 2017కి ముందు ఒక్కొక్క స్టేట్ లో ఒకే సోప్, ఇక్కడ ఆంధ్రాలో కొంటే ఒక రేటు, ఒరిస్సాలో వెంటే ఇంకో రేటుగా ఉండింది. అవన్నిటినీ ఒకేసారి చేసి 2017లో జిఎస్టీ లాంచ్ చేశాం. అప్పుడు మొత్తంగా మనకు ఉండే వాళ్ళు ఎంతమంది అండి ట్యాక్స్ పేయర్స్ జిఎస్టీలో? 65 lakhs. దాన్ని ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ స్టేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఇవాళ ఎంతమంది జిఎస్టీలు ఉన్నారు? 1.51 crores ఇంక్రీస్ అయింది. 65 లక్షలు ఇవాళ 1.51 crore. సరే, దాని నుంచి ఎంత గ్రాస్ జిఎస్టీ రెసిట్? గ్రాస్ అన్నప్పటికీ మీకు రీఫండ్ రావాలి అనగా టోటల్ ఎంత జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్? ముందు 2018లో మీరు చూస్తే ఇంట్రడక్షన్ అయిపోయినాక 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షలు. ఈ 8 years లో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే జనం ఎంత మాట్లాడినా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అది ఇది అని చెప్పినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ అవడం వల్ల మీకు అందరూ వచ్చి పాల్గొంటారు. కన్స్యూమర్ కొనుక్కున్నప్పుడు రేట్ తక్కువ అవుతుంది. అందువల్ల 22.8 lakhs వరకు మనం వెళ్ళగలిగాం. 22.08 lakhs వరకు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం తమ గ్రామంలో చేయొద్దంటూ రాజయ్యపేటలో నిరసన కార్యక్రమానికి టెంట్ వేయడానికి ప్రయత్నించిన మత్స్యకారులను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మత్స్యకారులు పలువురు మీడియాతో మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ప్రాణాలు తీసే పరిశ్రమలు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే తమ మత్స్య సంపద కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగునా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. అలాగే స్పీకర్ కూడా మాకు సరైన ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్లి మాకు అది ప్రైవేట్ చేసేటట్టు చేస్తారు. అంటారు పదే పచ్చారు మా ఊరు వచ్చి నేను రాజీపేట గ్రామంలో ఆడపిల్లను అలాగనేసి మా ఇందరు చేత 2000 మెజార్టీ ఓట్లు వేయించుకుంది. వేయించుకున్న తర్వాత మాకు ఆడపిల్ల అనుకున్నాం కానీ మాకు ఇంత దోహరు చేస్తుందని సంగతి మేము అనుకోలేదు. అలాగనే మా రాజీపేటలో నమ్మి ఆవిడకి ఓట్లు వేసాం కాబట్టి 2000 మెజార్టీ ఓటు తెచ్చుకుంది కాబట్టి ఇవాళ ఊరు అన్యాయం చేస్తుందని సంగతి ఈ రోజు మాకు తెలిసింది. ఈ వాళ్ళకి 4 రోజులు పెట్టి కడుపు కూడు కంటి నిద్ర లేకుంటే ఎండకి ఎండిపోయి మనిషికి మాగి మేము ఎండలో ఎండిపోయినా సరే మమ్మల్ని నుంచి కనికరించలేదని కూడా మేము బాధపడలేదు. కనీసం మీలెందుకు మీలుంటే నేనున్నాను అలాగనే ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు నిలబెట్టుకోకపోయినా మేము బాధపడలేదు. కనీసం ఈ రోజు మీలెందుకు ఇలా టెంట్లు వేయాలా మీలో ఎండలో ఎందుకంటే పోవాలి అలాగనేసి కనీసం ఒక్క మాట కూడా ఒక మెసేజ్ కూడా పెట్టలేదండి. మా పరిస్థితులు మా పిల్లల పరిస్థితులు ఏమైపోతాయి? మేము గంగమ్మ ఉంటే మేము ఉన్నాము. ఈ రాజకీయ నాయకులు అయితేనేమి రేణుకా మేడం అయితేనేమి మా ఊరిని ఇంత మోసం చేసి మా ప్రజలంతా అన్యాయం చేసి ఇవాళ శ్మశానాల్లో పెట్టడానికి కూడా మాకు తెల లేకుండా అయిపోయాయి. గతంలో బల్క్ డ్రగ్ సంబంధించిన పబ్లిక్ హియరింగ్ కూడా అశాస్త్రీయంగా జరిగింది. వీళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎక్కువ మందిని అరెస్టులు చేసి కొంతమంది తన అనుకూలంగా ఉండే వాళ్ళని మాత్రమే అభిప్రాయాలు తెలియజేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఎక్కడైనా ఇట్లాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే 80% మంది ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని దాన్ని బట్టి చూడాలని ఉంది. కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈ చుట్టుపక్కల ఏ గ్రామస్తులు అడిగినా 100కి 80% మంది వ్యతిరేకిస్తారు. ఇట్లాంటి ఒక ప్రమాదకరమైన బల్క్ డ్రగ్ని తీసుకొచ్చి మత్స్యకారుల మీద రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈ ప్రభుత్వానికి స్పష్టంగా అడగదలుచుకుంది. అదే కాదు, గతంలో ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఇది నా సొంత ఊరు, నా సొంత గ్రామం, నాకు జన్మనిచ్చిన గ్రామం, ఈ గ్రామానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ తీసుకురాము అని చెప్తే 2000 పైచిలకు ఓట్లు మెజార్టీతో ఇక్కడ గెలిపించారు. కానీ అనిత గారు గెలిచిన తర్వాత వీళ్ళకి వచ్చి కనీసం వీళ్ళతో మాట్లాడటం కానీ వీళ్ళ సమస్య ఏదో పరిష్కారం చేస్తానని కానీ చెప్పే పరిస్థితులు లేదు. అంటే బల్క్ డ్రగ్ యజమానుల తరఫున ఉన్నారా లేదు ప్రజల తరఫున ఉన్నారనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఒకవైపున బల్క్ డ్రగ్ సంబంధించి 2020 ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని గుజరాత్లోని, హిమాచల్ ప్రదేశ్లోని, ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని ఆ చట్టంలో పేర్కొంది. అప్పటి నుండి కూడా భూసేకరణ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా దీనికి 1270 ఎకరాల భూమి కావాల్సి వస్తే ఇప్పటి వరకు 400 ఎకరాలు మాత్రం భూమి సేకరించారు. ఇంకా 800 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అంటే పూర్తిగా భూసేకరణ చేపట్టక ముందే ప్రజాప్రాయ సేకరణ చేశారు. ఏ చట్టం చెప్పింది? విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సుకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లు విచ్చేశారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన సదస్సుకి విచ్చేసిన అతిథులకు జీసీసీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. జీసీసీ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సభ్యులు దినేష్, గుంజాన్, రోమక శెట్టిలు ఆర్థికాభివృద్ధిపై ముందుగా ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి జీసీసీ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోగలిగితే శీఘ్ర వృద్ధి సాధించగలమన్నారు. జీసీసీని ప్రోత్సహించేందుకు నిర్మలా సీతారామన్ కంకణం కట్టుకున్నారని అన్నారు. ఇక భవిష్యత్తు అంతా జీసీసీదేనని, ఉన్నతంగా ఆలోచన చేసి అత్యున్నతంగా ఎదగడానికి ఇదో మంచి అవకాశమని అన్నారు. అందుకు విశాఖ అన్ని రకాలుగా అనుకూలమైన ప్రదేశమని అభివర్ణించారు. ఇండస్ట్రీ, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లు కలిసి పనిచేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని, దానిని
తామే తెచ్చామని అన్నారు. 1991లో ఎకనామిక్ రిఫార్ములో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తెలుగు తేజం పివి నరసింహారావు అని తాను గర్వంగా చెప్పగలనన్నారు. అదే కోవకు చెందిన రెండవ వ్యక్తిగా తెలుగింటి ఆడపడుచు మంత్రి నిర్మలా సీతారామన్ అని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి అత్యంత అవసరమన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపట్టబోతున్న పలు అంశాలను ఆయన వివరించారు. Economic reforms. I am proud to say here in this place, even he is from Telugu Bidda, from this place, from combined Andhra Pradesh, and also I started second generation reforms. Now I am very happy for the last 7 years. Our finance minister is taking country to forward. I am very proud. She belongs to from Andhra again. Born in Tamil Nadu, but she is from Andhra now. I can claim proudly she is from Andhra only. And also, always I am saying, right time, right leader at right place, that is Narendra Modi ji. Today is his 75th birthday. We have to appreciate him and wish him all the best. With all of you has to participate that. He is a big asset for the nation. I am very confident. With my long standing in politics, I have seen so many leaders. When I started my career as Chief Minister first time, nobody used to understand what is technology. That is where I am having a right to demand all of you to start GCC in Andhra Pradesh. Because of my first more advantage, you are all here today. I am very proud of it. Why I am saying, I have seen so many countries at that time. India, we didn't move in that direction around 1991, only Bangalore, initial stage. Our communication sector was very, very primitive stage. Only 2 companies, BSNL, international connectivity, BSNL, domestic connectivity, both are public sector. Some of you may remember lightning call we used to get after 10 days. In 1889, I promised in my constituency electronic exchange. My opponents criticized me, how can you get electronic exchange? There are no phones here. Only 20-30 phones at the time in entire constituency. Again, when I spoke about cell phone, all politicians used to criticize me. There is no water, there is no power. Here is a man who is talking about cell phone, who wants cell phone. Can cell phone will give food or shelter? Like that they used to criticize me. And also I used to work with successive prime ministers to deregulate telecommunication sector. They didn't understand, they didn't do it. Ultimately, credit goes to Vajpayee ji. First time telecom sector was deregulated under his leadership. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా ఆరోగ్యమై కుటుంబానికి బలమైన పునాది. విశాఖలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన గంగపుత్రుల నిరసనను అడ్డుకున్న పోలీసులు.
విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.